మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనుంది. గతంలో 2 సార్లు వాయిదా పడింది. మూడోసారి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. గత నెల ఎన్నిక సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఈసారి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. సంచలనంగా మారినటువంటి కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అయితే మూడోసారి జరగనుంది. గతంలోనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు 2 సార్లు వాయిదా పడిన నేపథ్యంలో కూడా మూడోసారి అయితే ఎన్నికల నిర్వహణ కోసం కూడా రేపు అయితే ఎన్నికన అయితే జరగనున్నది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి మొత్తం కూడా ఈ కేతనపల్లి మున్సిపాలిటీ కూడా 22 స్థానాలకు గాను మొత్తం కూడా 22 వార్డులకు గాను 7 స్థానాలు కాంగ్రెస్, అదేవిధంగా ఒక ఇండిపెండెంట్ స్థానం కలుపుకొని కూడా కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ మద్దతు కూడా 8 కాంగ్రెస్, అదేవిధంగా కూడా బీఆర్ఎస్కి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఏదైతే రామకృష్ణ కేతనపల్లి మున్సిపాలిటీలో కూడా ఏదైతే బీఆర్ఎస్తో సిపిఐ పొత్తు పెట్టుకోవడంతో కూడా ఏదైతే 10 సీట్లు బీఆర్ఎస్, 4 సీట్లు సిపిఐ గెలుచుకున్నది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నిక నిర్వహణ కోసం కూడా ఏర్పాటు చేసిండ్రు. ఈ నెల ఏదైతే గత నెల 16వ తేదీన జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే అనేక ఘర్షణలు అయితే చోటు చేసుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే దీనికి సంబంధించి కూడా ఏదైతే చెన్నూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా పై కూడా కేసులు నమోదైంది. ఇక ఈ నేపథ్యంలోనే మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై కూడా దాడి చేసినట్టు కూడా ఏదైతే కేసు నమోదైన నేపథ్యంలో కూడా 14 రోజుల పాటు కూడా జిల్లా కేంద్రంలో కూడా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో మొత్తం ఇటు బాల్క సుమన్తో పాటు మరొక ఏదైతే 18 నుంచి 20 మందిపై కూడా బీఆర్ఎస్ శ్రేణులపై కూడా కేసులు అయితే నమోదైనాయి. దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఓవరాల్గా కూడా దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిండు. గతంలోనే చెదురుమదురు ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈసారి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన. ముఖ్యంగా కూడా ఏదైతే 200 మీటర్ల అవతలనే ఏదైతే 2 మీటర్ల అవతలనే దీనికి సంబంధించి కూడా ఎవరిని రానియకుండా కూడా భారీ గేట్లు అయితే ఏర్పాటు చేసిన. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా మొత్తం కూడా అధికారులు ఒక ఏసీపీ స్థాయి అధికారులతో పాటు 3 సిఐలు, అదేవిధంగా కూడా 10 మంది 5 ఎస్ఐలతో పాటు మరొక 8 మంది ఏ స్థాయిలు, అదేవిధంగా కూడా పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. రేపు ఉదయం కూడా ఏదైతే 10 గంటలకు అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. మొత్తం కూడా ఇప్పటికే కూడా ఏదైతే ప్రస్తుతానికి ఇప్పటికైతే బీఆర్ఎస్ అయితే ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ కూడా ఈ స్థానాలను ఏదైతే చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కైవసం చేసుకోవడానికి అయితే పూర్తిగా కూడా ఏదైతే మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక కాంగ్రెస్ సంబంధించి కూడా కాంగ్రెస్ కూడా ఇప్పటికే కూడా ఏదైతే 8 స్థానాలతో పాటు 2 ఎక్స్ అఫీషియో ఇటు ఎంపీ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కావచ్చు, అదేవిధంగా కూడా చెన్నూరుకు సంబంధించిన ఎమ్మెల్యే మంత్రి వివేక్ సంబంధించి కూడా ఎక్స్ అఫీషియో సభ్యత్వం ఉన్న నేపథ్యంలో ఆ 2 ఓట్లు కూడా వాళ్ళు వినియోగించుకునే అవకాశం ఉన్నది. ఇక ఈ నేపథ్యంలో మొత్తం కూడా 10 వరకు కూడా మొత్తం కూడా 14కు సంబంధించి బీఆర్ఎస్ ఉండా కూడా ఆ మొత్తం ఎక్స్ అఫీషియోతో కలిపి కూడా 10 స్థానాల ఏదైతే మెజారిటీకి సంబంధించిన 10 స్థానాలకు కూడా ఏదైతే కాంగ్రెస్ అయితే ఉండేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇప్పటికే కూడా కొంత ఏదైతే ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్కి అయితే మద్దతు తెలిపే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కూడా ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా గత 2 నెలల నుంచి కూడా ఏదైతే క్యాంపులలోనే క్యాంపులలో ఉంటా ఉన్నారు. ఏదైతే ఈ రేపు ఉదయం నేరుగా ఎక్కడైతే ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి శివార్లో ఏదైతే క్యాంపులో ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే రేపు నేరుగా కూడా ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాలయానికి అయితే ఇక్కడికి మున్సిపాలిటీ కార్యాలయానికి అయితే చేరుకుంటారు. ఇక ఏదైతే ఇప్పటికే కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ స్థానాన్ని ఏదైతే ఇటు ప్రతిష్టాత్మకంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మంత్రి నియోజకవర్గం నుండి కూడా మంత్రిగా కొనసాగుతున్న వివేక్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ప్రచారం జరుగుతున్న. మెజారిటీ బీఆర్ఎస్కి ఉన్నప్పటికీ కూడా ఈ స్థానాలను అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తమ సంబంధించిన కౌన్సిలర్లు ఎవరు కూడా అమ్ముడు అయ్యేటువంటి పరిస్థితి లేదు. మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే కౌన్సిలర్ల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో చైర్మన్, వైస్ చైర్మన్ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఎన్నిక జరుగుతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా గతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపినటువంటి కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరో రోజు అంటే రేపు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఇటు కేతనపల్లి మున్సిపాలిటీ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఉత్కంఠ రేపేటువంటి పరిస్థితి ఉందని మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.